జయ శ్రీకృష్ణ. ఈ పాటలో అర్థం, జీవాత్మను పరమాత్మ పవిత్రంగా ఇచ్చాడు, అంతే పవిత్రంగా ఆయనకు మనం అర్పించాలి. మనం పూలు, పళ్ళు, పత్రి, కొబ్బరికాయ ఏది పెట్టినా కూడా ప్రకృతిలో నుండి వచ్చినవే, అంటే ఆయన ఇచ్చినవే కనుక మన ఏంటూ ఏమీ లేవు. ఈ శరీరం, ఐశ్వర్యం అన్నీ కూడా మనవి కావు. కొంచెం జ్ఞానాన్ని పెంచుకొని సేవ మార్గాన్ని ఎంచుకుంటే ఆయన పరమపదం చేరుతాము అని ఈ పాటలో ఉంటుంది. వైకుంఠవాసుడా కైలాసఈశుడా శ్రీ సత్యలోక పరిపాలుడా, వైకుంఠవాసుడా కైలాసఈశుడా శ్రీ సత్యలోక పరిపాలుడా, ప్రభు శ్రీ సత్యలోక పరిపాలుడా. జీవాత్మను పరమాత్మ పవిత్రంగా పుట్టించెను, కుళ్ళుకు తంత్రాలకు కుసంత దూరమై. జీవాత్మను పరమాత్మ పవిత్రంగా పుట్టించెను, కుళ్ళుకు తంత్రాలకు కుసంత దూరమై. స్వచ్ఛంగా పరమాత్మకు అర్పించుకో, ఆ స్వామి పాదాల చెంత చేరుకో. వైకుంఠవాసుడా కైలాసఈశుడా శ్రీ సత్యలోక పరిపాలుడా, ప్రభో శ్రీ సత్యలోక పరిపాలుడా. నాటకమను జీవితము కొన్నాళ్ళని గ్రహింపుము, దేహముపై మక్కువను ఎక్కువగా పెంచకుము. నాటకమను జీవితము కొన్నాళ్ళని గ్రహింపుము, దేహముపై మక్కువను ఎక్కువగా పెంచకుము. నీతో నీ ఏది రాదు తెలుసుకో, భ్రమ నుండి బయటపడి మసలుకో, భ్రమ నుండి బయటపడి మసలుకో. వైకుంఠవాసుడా కైలాసఈశుడా శ్రీ సత్యలోక పరిపాలుడా, ప్రభో శ్రీ సత్యలోక పరిపాలుడా. ఈ కాయము నీది కాదు, ఆకాశులు నీవి కావు. ఈ కాయము నీది కాదు, ఆకాశులు నీవి కావు. బంధాలు నీవి కావు, ఐశ్వర్యము నీది కాదు. కాసింత జ్ఞానాన్ని పెంచుకో, నీతో నీ వచ్చేదని తెలుసుకో. కాసింత జ్ఞానాన్ని పెంచుకో, అది నీతో నీ వచ్చేదని తెలుసుకో. వైకుంఠవాసుడా కైలాసఈశుడా శ్రీ సత్యలోక పరిపాలుడా, ప్రభు శ్రీ సత్యలోక పరిపాలుడా. సేవనే ధ్యేయంగా న్యాయమే మార్గంగా ధర్మమును ఎంచుకొని కర్మలే చేయగా. సేవనే ధ్యేయంగా న్యాయమే మార్గంగా ధర్మమును ఎంచుకొని కర్మలే చేయగా. జనన మరణ చక్రము నిన్ను వీడును, పరమపదములో నీవు ఉందువు. జనన మరణ చక్రము నిన్ను వీడును, పరమపదములో నీవు ఉందువు. వైకుంఠవాసుడా కైలాసఈశుడా శ్రీ సత్యలోక పరిపాలుడా, ప్రభో శ్రీ సత్యలోక పరిపాలుడా పరిపాలుడా.